హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చి రాగి సంకటి అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి దీని కాంబినేషన్లో కర్రీ ఇంకా చట్నీ కూడా చూపిస్తానండి. ఫస్ట్ కర్రీ ప్రిపరేషన్ కోసం మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు వేసుకున్నాను. వేసిన తర్వాత ఇవి కొద్దిగా చిటపటలాడేంత వరకు వెయిట్ చేసి ఇది కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా ముక్కలు తరుక్కొని కట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ ఆనియన్స్ని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కర్రీ మొత్తానికి సరిపడే సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే ఇందులో కొద్దిగా పసుపును కూడా వేసుకున్నాను. వేసి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోతే ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయితే మనకు సరిపోతుందండి. ఎందుకంటే ఆనియన్స్ అనేవి ఆల్రెడీ ముందు ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఉప్పు, పసుపు వేసిన తర్వాత కూడా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. అలాగే ఇప్పుడు ఇందులో మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసేస్తున్నాను. మునక్కాయ ముక్కల్ని ఇలా ముందుగా మనం వేసి ఫ్రై చేసుకోవడం వల్ల అవి పచ్చివాసన రాకుండా మనకి కర్రీలో మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే ఒక 3 మీడియం సైజ్ టమోటాలను తీసి ఈ విధంగా కట్ చేసి ఇందులో వేసేసుకుంటున్నాను. మనం ఇంక ఇందులో ఎటువంటి మసాలాలు వేయమన్నమాట. అందుకని కొద్దిగా టమోటాస్ అనేవి ఎక్కువగా వేసుకుంటున్నాం. గ్రేవీ కావాలి కదా మనకు, అందుకోసం అండి. వేసి కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, 2 మినిట్స్కి ఈ విధంగా టమాటాలన్నీ సాఫ్ట్ అయిపోయినాయి. టమాటాలన్నీ ఈ విధంగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం మసాలాలు అనేవి యాడ్ చేసుకుంటున్నాం, అంటే పౌడర్స్ అండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. గరం మసాలా అండి ఇది. మనకి నార్మల్గా రెడీమేడ్గా దొరుకుతుంది కదా షాప్లో, అదే మసాలా. అలాగే 2 టేబుల్ స్పూన్స్ అనేది కారం వేస్తున్నాను. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఈ సంగటిలోకి ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది, అందుకని చెప్పి నేను కారం అనేది కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను. చూడండి, వీటిని కూడా వేసేసి ఇవి మాడిపోకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాసేపటికి ఏంటంటే ఇది బాగా ఫ్రై అయిపోయి ఇందులోంచి ఆయిల్ అనేది ఈ విధంగా లైట్గా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను ముందుగా చింతపండు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ చింతపండు పేస్ట్ని 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీరు కనుక చింతపండుని కనుక ముందుగా ఇలా చేసుకొని పెట్టుకోలేకపోతే కనుక చిన్న నిమ్మకాయ సైజు ఉంటుంది కదండి, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని వాటర్లో నానబెట్టి దాన్ని పులుసు తీసి ఇప్పుడు ఇందులో వేసేసుకుని సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా వేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మీకు ఎంత గ్రేవీ కావాలో ఆ గ్రేవీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ని పోసుకోండి, మరీ ఎక్కువ వేసుకుంటే బాగుండదు. చూడండి, ఈ విధంగా వేసి బాగా కలిపేసుకొని ఇది ఈ లోపల ఉడుకుతూ ఉంటుందండి. మనం ఈ లోపల చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. ఇది ఉడుకుతున్న లోపల ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే కనుక ఎక్కువ వేసుకోవచ్చు, నేనైతే కొంచెం తక్కువగానే వాడతానండి. వేసిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 7-8 పచ్చిమిరపకాయలను ఈ విధంగా మధ్యలో ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో వేసిన తర్వాత అది బయటికి తుల్లకుండా ఉంటుందన్నమాట. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 టమోటాలను కట్ చేసి వేసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకున్నాను. చూడండి, ఇవన్నీ మనకి ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. వీటిలో పచ్చివాసన పోతే సరిపోతుందండి, మనకి ఎక్కువ మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఇవి మనకి ఫ్రై అయిపోయింది అని ఎప్పుడు తెలుస్తుందంటే ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ప్యాన్కి అతుక్కుంటుందండి, అప్పుడు మనకి ఫ్రై అయిపోయినాయి అని తెలుస్తుంది. అలాగే ఇందులో కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకి ప్యాన్కి అతుక్కుంటుంది, అంటే ఇది మనకి ఫ్రై అయిపోయిందని అర్థం అనమాట. ఇప్పుడు దీన్ని పక్కనే చల్లారి పెట్టుకుందాం. ఈ లోపల మనకి మునక్కాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇది మనకి చల్లగా అయ్యేసరికి ఇంకా చిక్కగా అయిపోతుందండి మనకి సంగటిలో, కాబట్టి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మనకి మునక్కాయ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. చూసారు ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు రాగి సంకటి కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం 2 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను నేను. వాటిని బాగా కడుక్కొని ఒక 7 కప్పుల నీళ్ళను పోసి పక్కన పెట్టుకున్నాను. 1 గంట నానబెట్టుకున్నాను. నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను. ఇప్పుడు ఉడకబెట్టడానికి పెట్టేసాను దీన్ని. అలాగే చట్నీ కోసం మనం ముందుగా చేసుకున్నటువంటివన్నీ ఉన్నాయి కదండి, ఫ్రై చేసుకున్నటువంటివన్నీ మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా పల్లీలను వేసుకొని ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. మనకి చట్నీ కూడా రెడీ అయిపోతుందండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే. చూడండి, మనకి రైస్ కూడా ఉడికిపోయింది బాగా.
దీంట్లో ఇప్పుడు 2 కప్పులు బియ్యం తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు రాగి పిండి అనేది మనకు కరెక్ట్ మెజర్ సరిపోతుందండి. రాగి పిండిని కూడా వేసేసుకొని ఈ విధంగా స్టవ్ అనేది అంటే మన కుక్కర్ అనేది ఆఫ్ అయిపోయింది. వామ్లోనే ఈ పిండి అనేది మనకు ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా ఉడికిపోయిన పిండిలో ఏంటంటే మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ని అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటే టేస్ట్ అనేది మనకి చాలా బాగా వస్తుంది. వేసేసుకున్న తర్వాత దీన్ని పక్కకు తీసేసుకొని ఒక గట్టిగా ఉండే స్పూన్ కానీ లేదంటే ఒక కర్ర కానీ తీసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. మనం ఈ కలపడంలోనే మనకి సంగటి అనేది బాగా వస్తుంది, ఉండలు కట్టకుండా. చూడండి నాకు సంగటి అనేది ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో. దీన్ని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నెయ్యిని రాసుకొని ఇది వేడిగా ఉండేటప్పుడే దీన్ని కొద్దిగా వేసుకుంటూ తిప్పుకుంటే మనకి రౌండ్ ఉండలుగా వచ్చేస్తాయండి. మన చేతితో చేయాలంటే చేతులు కాలుతాయి కదా, అందుకని చెప్పి ఇలా ఈ గిన్నెలో వేసుకొని ఇలా అంటే కనుక మనకి రౌండ్ ఉండలుగా వచ్చేస్తాయి. అంతే అండి, మనకి ఎంతో టేస్టీ అయిన రాగి